అబ్బా, ఘోరంగా చలి పెట్టి వాడైతుంది. ఈ చలి చల్లకుండా అబ్బా కడుపులేంచి అణుకొస్తుంది. ఏంది, ఎవరన్నా మంట పెట్టిర్రా? ఈ సీటులో ఎవరు మంట పెడతారు? అనవసరంగా మా కొడుకింటికి వత్తిని. ఇక్కడేమో చలి పెట్టి వాడైతుంది, వాళ్ళేమో ఏసీలు బంద్ చేయరాయే. ఏందో ఏందో నా కథ ఏందో నా ఇదేందో. అసలు నేను ఈ పట్నం ఎందుకు వచ్చినా? ఓ తాత, ఏమైతుంది? మస్తు జోరు డ్రెస్ వేసినావుగా, కానీ ఎందుకు మొహం అట్లా పెట్టుకున్నావు? ఇక ఏం చేస్తున్నావా? ఘోరంగా చలిపెట్టి వాడైతుంది, కడుపులోకించి ఇక మత్తుంది. ఏం చేద్దాం, మా పల్లెటూరులో అయితే మంచిగా చలిమంట పెట్టుకుందాము. ఏంది బిడ్డ, ఇక్కడ ఏమీ లేదు, మీరు ఇంకా ఏసీలోనే అంటారు. నా వల్ల అయితే లేదు బిడ్డ. ఇక నేనైతే పోతావా, ఈవినింగ్ బస్సుకి పోతా బాంచను. అయ్యో పోదులేవే తాత, నువ్వు వచ్చి ఒక రోజు కూడా కాలేదు కాదే. ఈ ఒక 2-3 రోజులు ఉన్నాక పోయేవే తాత, ప్లీజే తాత. అబ్బా అట్లా అనకవ్వా, నేను ఉండలేను, కడుపులోకించి ఇక మత్తంది. నా వల్ల అయితే లేదవ్వా. ఇక మీరే అటు వచ్చి నువ్వే వచ్చి ఉండి బిడ్డ. మమ్మీ డాడీ డ్యూటీ చేసుకుంటారు కదా, మమ్మీ డాడీ అత్తకుండదు. ఇక నువ్వే నాతో పాటు వచ్చి అక్కడ ఉండవా. ఇక నా వల్ల అయితే లేదవ్వా బాంచను. ఇక నేను పోతా. నువ్వు పరీక్షలు అయిపోయాక రా బిడ్డ. నేను పోతా బాంచను. సరేనే తాత, నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తా. నువ్వైతే మరి పైలంగా పో, సరేనా? సరే భద్రమే తాత, పోయినాక ఫోన్ చేయు, సరేనా? డాడీ, తాత ఊరికి పోతాడటనే. ఇక పోతాండు. అగో, ఏమైంది నాన్న, ఎందుకు పోతా అంటున్నావే? ఇక నాకు చలికి వర్షం అయితే లేదయ్యా. ఇక నేను పోతా. కొద్ది రోజులు అయినాక మనోరాలను అయితే తోలాడికి, సరేనా? మనోరాలు ఎగ్జామ్స్ అయిపోయినాక తోలు. నన్ను అయితే అక్కడ బస్ స్టాప్ దగ్గర పడగొట్టు రా బిడ్డ. ఇక నా వల్ల అయితే లేదు చలికి, నేను ఉండలేకున్నా. ఇక రా బిడ్డ బాంచను. అయ్యో అట్లా నాని, మరి పా పా బస్ స్టాప్ దగ్గర దిగిపెట్టి వస్తా పా మరి. పింకీ, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా, ఓకేనా? ఇక నేను తాతని బస్ స్టాప్ దగ్గర దిగిపెట్టి వస్తా. సరే డాడీ. తాత జర జాగ్రత్తగా వెళ్ళు, నానమ్మని అడిగినట్లు చెప్పు. పరీక్షలు అయిపోయినాక నేను వస్తా అని చెప్పు, సరేనా? ఓకే తాత, వెళ్ళిరా. సరేనవ్వా, మమ్మీకి అయితే చెప్పు. పోయేస్తా బిడ్డ, మరి ఉంటా.